రుచి చూడు. హాయ్ ప్రమిళ గారు. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. వనిత టీవీకి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. డ్రై మటన్. మటన్ డ్రై చేసి ఉంటుందా ఆల్రెడీ? అంటే మటన్ ఫస్ట్ ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత దాన్ని ఒక 2 days ఎండబెట్టిన తర్వాత దాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ముందు నానబెట్టుకున్న తర్వాత కర్రీ చేసుకోవాలి. ఓహో, అంటే ప్రిజర్వేటివ్ కోసమా ఇలా చేసేది? అంటే ఇప్పుడు ఫ్రెష్ మటన్ తీసుకుంటే దీనికి చేంజ్ ఉంటుందా? చేంజ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ స్పెషల్గా అంటే నల్గొండ జిల్లా స్పెషల్. ఓన్లీ నల్గొండ జిల్లా స్పెషల్. అది గడేపల్లి మండలం వల్ల బాగా చేస్తారు. ఓకే, సో మటన్ని డైరెక్ట్గా ఫ్రెష్ కాకుండా ఇలా 2 days ఎండబెట్టుకుని సరిపోతా? ఓకే, 2 days మాత్రమే దీన్ని డ్రై చేసి మనం ఎండలో డ్రై చేసుకున్న తర్వాత దాన్ని వండేటప్పుడు ప్రాసెసింగ్ చేసేటప్పుడు మళ్ళీ 1 hour బిఫోర్ నానబెట్టి వండుకోవాలి. ఫైన్. మరి దీంతో మసాలా లాంటి కర్రీ మసాలా రైస్కు పనికొస్తుంది. రైస్కి సూట్ అయ్యింది. ఫైన్ అండి. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తారు ఒకసారి? ఎండబెట్టిన మటన్ ముక్కలు, నూనె, జీలకర్ర, ఉల్లిగడ్డ, టమాటా, ఉప్పు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అల్లం పేస్టు, పుదీనా, కారం. సో ఈ డ్రైడ్ మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పేశారు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. నల్గొండ జిల్లా స్పెషల్ వండుదాం. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలా? పెట్టుకోవాలి. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలా? ఆయిల్ వేద్దాం. రైస్ వచ్చా? ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇందులో? 3 పావులు పడుతుంది. నాన్ వెజ్ అంటేనే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇది కొంచెం తీసుకుంటుంది ఎక్కువ. టీ స్పూను జీలకర్ర, ఆవాలు. ఓకే, జీలకర్ర ఆవాలు కలిపినవి. ఇంకా ఎండుమిర్చి గింజలు కలిపినవి. ఓకే, అది వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేద్దాం. ఈ జీలకర్ర వేగింది తర్వాత ఉల్లిపాయలు. ఓకే, చాప్ చేసుకున్న ఆనియన్స్ తర్వాత వేసేయచ్చు. ఫస్ట్ వేసింది అయితే జీలకర్ర, ఆవాలు. కొంచెం అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఎండుమిర్చి కాకుండా ఆ గింజలు మాత్రమే వేస్తారు, అలాగా వేయచ్చు. ఇది మామూలుగా అయితే ఇప్పుడు మీరు స్పెషల్ అని చెప్పారు కదా, ఎప్పుడెప్పుడు చేస్తుంటారు? అంటే మేము ఎప్పుడైనా ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు. స్పెషల్ అనేది ఏం లేదు. మీరు ఎప్పుడు నేర్చుకున్నారు ఇది? అంటే ఇది మా అమ్మమ్మ గారు నేర్పిరు మాకు. అప్పటి నుంచి వచ్చు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వండుతారు. అల్లం వేసుకున్నాం, 1 టీ స్పూన్ అల్లం. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు. ఇది వేగాలి ఎర్రగా. ఇప్పుడే ఆవాలు స్మెల్ వస్తుంది. అల్లం పేస్ట్ రెడ్ కలర్ వచ్చేసింది. ఓకే, వేసేయచ్చు అది. పసుపు. ఎందుకని పసుపు ముందుగానే వేయడం వల్ల ఏమన్నా ప్రాబ్లమా? ఇది అంటే కలరు. ఆనియన్స్ కూడా బాగానే ఫ్రై అయిపోయినట్లున్నాయి కదా. పచ్చిమిరపకాయలు. ఓకే, 1 టీ స్పూన్. టమాటా, 2 టమాటాలు. ఓకే, 2 టమాటాస్ చాప్ చేసి పెట్టుకున్నవి ఇందులో యాడ్ చేశారు, 1 కప్పు వరకు. ఈ కర్రీలో కంపల్సరీనా టమాటా? తప్పనిసరి వేసుకుంటే చిక్కదనం వస్తుంది. చిక్కదనం గ్రేవీ కూడా ఇదేనేమో కదా? ఇంకేమన్నా? ఇదే అంటే వాటర్ పోస్తాం, కొన్ని వాటర్తో గ్రేవీ వచ్చేస్తుంది చిక్కగా. సరే, మరి ఇది ఎంతసేపు పడుతుంది ఫ్రై? ఒక 5-10 నిమిషాలు పడుతుంది. 5-10 నిమిషాలు. ఇప్పుడు టమాటా మగ్గాలి. ఎండబెట్టిన మటన్ ముక్కలు యాడ్ చేసేయచ్చా?
టమాటో మనకి ఫ్రై అయిపోయింది తెలిసిపోతుంది, కొంచెం త్వరగానే అవుతుంది. అయింది. తర్వాత 1 అవర్ బిఫోర్ నానబెట్టింది కదా, నానబెట్టింది. ఇప్పుడు మటన్ ఓన్లీ బోన్స్ లేకుండా తీసుకోవాలా, తీసుకోవచ్చా? విత్ బోన్స్ కూడా తీసుకోవచ్చా? లేదండి, మెత్తటి మాంసమే. ఒకసారి మూత పెట్టండి, మగ్గుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టిస్తే మగ్గుతుంది. సో మటన్ మాత్రం బోన్స్ లేకుండా లేకుండా తీసుకొని ఎండబెట్టుకోవాలి. ఉంటే ఉంటే బాగుండదు, దానికి ఏమైనా మెత్తటి మాంసమే. అంటే ఈ ప్లేస్లో చికెన్ వేస్తే లేదు, బాగుండదు. అది మటన్ వరకే. మటన్ వరకేనా? మటన్ ఎప్పుడైనా ట్రై చేస్తారా మామూలుగా చికెన్ డ్రై చేసి మళ్ళీ? అంటే అట్లా చేయలేదు, మాకెప్పుడు ఇట్లనే అలవాటు. ఫస్ట్ నుంచి ఇదే కాబట్టి మామూలుగా ఒక 2-3 కేజీలు ఉంటే అట్లా హాఫ్ కేజీ మెత్తటి మాంసం తీసి ఎండబెడతాం. ఇప్పుడు దాన్ని డ్రై చేయాలంటే ఫస్ట్ వాష్ చేయడం ఇదంతా కడగాలి, 2-3 సార్లు కడగాలి. ఏమన్నా వేసి వాష్ చేయాలా? పసుపు కానీ ఉప్పు కానీ? అంటే కొంచెం ఉప్పు లైట్గా ఉప్పు వేసి 2-3 సార్లు కడిగి వాటర్లో నానబెట్టుకోవాలి, ఒక అర్ధగంట గంట. సో డ్రైడ్ మటన్ కర్రీ రెడీ అవుతుంది కదా. ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్ గురించి ఒకసారి చూద్దాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఒక 4-5 టీ స్పూన్స్ వరకు అన్నా వేసుకోవచ్చు, దానికంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత అది కొంచెం కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, దాంతోపాటుగా లైట్గా మిర్చిలో ఉన్న సీడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా యాడ్ చేయొచ్చంట. సో దాన్ని వేసేసారు. అది లైట్గా ఫ్రై అవ్వగానే ఒక 1/2 కప్ వరకు ఆనియన్స్ యాడ్ చేయాలి. అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ సరిపోతుంది. దాని తర్వాత అది కూడా కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత టమాటోని యాడ్ చేయాలి. టమాటో కూడా కొంచెం ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ వరకు అది కొంచెం బాయిల్ అయ్యే వరకు ఆగి ఈ డ్రైడ్ మటన్ ఏదైతే ఉంటుందో 1 అవర్ బిఫోర్ నానబెట్టుకున్నది మళ్ళీ ఎండబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని నానబెట్టుకోవాలి ఒక 1 అవర్ ముందుగానే. దాన్ని కూడా మొత్తం వాటర్ తీసేసి ఇందులో యాడ్ చేయాలి. సో ఇప్పుడు యాడ్ చేశారు కదా మటన్ని కూడా, ఇది మొత్తం బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ప్రమీల గారు కొంచెం అయి ఉంటుందా? ఓకే, ఓపెన్ చేయండి. మగ్గింది చూడండి, వాటర్ వచ్చేసింది. టమాటాలు మటన్ ఇంత ఫాస్ట్గా అయిపోతుందా? అంటే ఉడకదా అంత ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే మనం నానబెట్టుకుంటాం కదా గంట సేపు, అట్లా తొందర అయిపోతుంది. కొంచెం మగ్గాలండి, కొంచెం మగ్గాలి. మనం కారం వేసుకుందామండి కొంచెం. ఇందాక మీరు వేసిన పచ్చిమిర్చి సరిపోతుంది? సరిపోదు, కారం కావాలా? కొంచెం ఎండు కారం. సాల్ట్ కూడా వేయాలా? 1 స్పూన్ కారం, 1 స్పూను ఇప్పుడే 1 స్పూను కారం, 1 స్పూను సాల్ట్. అది మటన్ ఉడికిందో లేదో తెలియడం ఎలాగా? తెలిసిపోతుంది, నూనె పైకి వచ్చేస్తుంది. కొంచెం వాటర్ వేసుకుందామండి, కారం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పడతాయి. కారం ఇప్పుడు వేసారు కదా, కొంచెం సేపు ఆగాలి. వేసుకుందామండి. రెగ్యులర్గా కర్రీస్లోకి ఎంత అంటే బాయిల్ అవ్వడం కోసం వేసిన క్వాంటిటీలోనే వేయచ్చా? మామూలుగా కొంచెం. ఇలాంటి కర్రీస్ ఏవైనా మీరు ఎలా అయితే మీ అమ్మమ్మ వాళ్ళు కానీ లేదంటే మీ మదర్ వాళ్ళు నేర్పించినట్లే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అంతే, వెరైటీ ఏం లేదు. ఎక్స్పెరిమెంట్స్ ఏం లేదు, నాకు వంటలు తక్కువ రావటం. అవునా? ఇంకా కారం వేయపడుతుందా? కొంచెం, అంటే అది వెయిట్ కనపడుతుంది కదా. కారం అంటే సాల్ట్, అంటే మనం 2సారి వేయకపోయినా ఫస్ట్ టైం అయినా కొంచెం సరిపోకుంటే తెలుస్తుంటుంది. రెగ్యులర్గా వేసే వాళ్ళకి వాళ్ళ కర్రీస్లో ఎంత అనేది అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ అయినా వేసేసుకోవచ్చు. మూత పెడదాం. ఇది బాయిల్ అవ్వాలి ఇప్పుడు కాసేపు. ఇది బాయిల్ అయిన తర్వాత రెడీ అయిపోయినట్లేనా? అయిపోయిన తర్వాత మసాలా అయిపోయిన తర్వాత మసాలా యాడ్ చేయాలా? దింపేటప్పుడు గరం మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫైన్ అండి. మరి దీనికి ఇప్పటివరకు చాలా ప్రాసెస్ అయిపోయింది, ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది. కాసేపు ఉడికిన తర్వాత ఇంకా ఫైనల్ వర్క్ అయిపోతుంది. జస్ట్ కొంచెం మసాలా వేయాలంట, కొత్తిమీరతో అయిపోతుంది. తర్వాత డిష్ అవుట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. మరి 2 మినిట్స్ అయిపోయింది కదా? అయిపోయింది, చూద్దాం. ఉడికిపోయిందంటే నూనె పైకి వచ్చేసింది. మసాలా యాడ్ చేయాలి ఇప్పుడు.
గరం మసాలానా? గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా కొంచెం ముందే అంటే ఇందాక 2 minutes బిఫోర్ వేస్తాం కదా, అప్పుడు వేయలేదండి. అప్పుడు వేయకూడదా? వేయకూడదు. ఒక 5 నిమిషాలకు దింపుతానంగా వేయాలి. కొత్తిమీర వేసేసి బంద్ చేద్దాం. అయిపోయింది. సో రెడీ అయిపోయింది. మొత్తం రెడీ అయిపోయింది. ఓకే, మరి డిష్ అవుట్ చేసుకుందాము. డ్రై మటన్ కర్రీ తయారైపోయింది. చందన టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, ష్యూర్. సో వేడివేడిగా గుమగుమలాడుతూ డ్రైడ్ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నాన్ వెజ్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ పీసెస్ కానీ కలర్ కానీ చూస్తే ఆబ్వియస్గా నచ్చుతుంది. పీస్ అండ్ విత్ కర్రీ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది, నిజంగా చాలా చాలా బాగుంది. మంచి స్పైసీగా డ్రైడ్ మటను, దానివల్ల వేరే స్మెల్ ఏం రాకుండా చాలా మంచి టేస్ట్ ఉంది. పీస్ కూడా చాలా బాగుంది, కొంచెం గట్టిగా. ఇలా నచ్చుతుంది చాలామందికి. ఈ రకంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఆబ్వియస్గా నచ్చుతుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోదే తీరనిది. ప్రమీల గారు, నిజంగా కర్రీ చాలా చాలా బాగుందండి. మీరు చెప్పినట్లుగా స్పెషల్గా ఉంది. ఇది మా సార్కు చాలా ఇష్టం అండి ఈ కర్రీ అంటే. అవునా? మీ వారికి చాలా ఇష్టం. ఫైన్, నిజంగానే చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. ఇలాంటి వంటకాల్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇదే వాళ్ళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.